నమస్తే మహిళా దినోత్సవం సందర్భంగా హెచ్ఎంటీవీ మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ ఎంత నిర్భయంగా బయటికి వెళ్ళినా ఆకాశంలో సగం అవకాశాల్లో సగంగా ఉన్నా ఎక్కడో అక్కడ ఒక రకమైన నిరంకుశత్వానికి గురవుతున్న పరిస్థితి మహిళలో ఉంది. ఒక రూమర్ వచ్చింది అంటే అది ఇంటి పక్కన ఉన్న మహిళ గురించి ఎంత బాగా మాట్లాడుకుంటారో మిగతా ఏ మహిళ గురించి అయినా సరే అంతే ఇష్టంగా మాట్లాడుకుంటారు. ఇక చిన్న చిన్న ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు మహిళల గురించి అంత మాట్లాడుకుంటే అందరికీ డ్రీమ్ గర్ల్స్ లాగా ఉండే సినిమాలో యాక్ట్ చేసే మహిళల గురించి వచ్చేటప్పటికి ఇంకెంత మాట్లాడుకుంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలు కానివ్వండి, వాట్సాప్లు కానివ్వండి, ఏదైనా సరే మూవీ పరిశ్రమ ఏదైతే సినీ పరిశ్రమకు వచ్చిందో అక్కడికి వచ్చేటప్పటికి గోరంతున్నది కొండంత కనబడుతుంది అని ఆయా మహిళలు బయటకు వచ్చి చెప్తే గానీ ఎవరికి అర్థం కాదు. నిజంగానే ఏదో జరిగిందేమో అనుకుంటారు. ఎస్, మహిళా దినోత్సవం సందర్భంగా నిజంగా ఇండస్ట్రీలో ఎదుర్కొనే సమస్యలు ఏంటి, వాళ్ళు ప్రముఖంగా ఒకవేళ అలాంటి సమస్యలే ఉంటే కనుక వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఈ మహిళా దినోత్సవం నుంచి అయినా సరే అక్కడున్న మహిళల్లో అవేర్నెస్ కానీ బయట ఉన్న జనాల్లో కానీ కాస్తైనా ఆలోచించే ధోరణి కానీ వస్తుందా చూద్దాం. అందులో భాగంగానే మనకి హెచ్ఎంటీవీ స్టూడియోలో ఉన్నారు మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ నటి హేమ గారు. నమస్తే అండి హేమ గారు. నమస్తే అండి హేమ గారు, హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండి. చాలా గ్లామరస్ గా కనబడుతున్నారు. మేబీ హెయిర్ కట్ వల్లేమో ఏంటంటే చేంజ్ లేదు, నేను ఒక 3 years నుంచి తిరుపతి వెళ్ళాలి మొక్కు ఉంది అని అనుకుంటున్నాను. అంటే దేవుడికి ఇచ్చేయాలి అనుకున్నాను, మొక్కేమి లేదు. సో రీసెంట్గా ఒక 2 months బ్యాక్ వెళ్ళి ఇచ్చేసాను. చాలా మంది ఒకడైతే ఏదో దాంట్లో రాశారు, ఎవరు చూసుండరు కూడా అనమాట, హేమ గారు క్యాన్సర్ వచ్చినా బాగా ధైర్యంగా ఉందని రాశాడు. భగవంతుడి దయ వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల నాకేం లేదండి, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. నేను తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుని వచ్చాను అనమాట. సో ఇది కూడా బాగానే సూట్ అయింది అన్నారని ఇలాగే తిరిగేస్తున్నాను. ఈ మొక్కేమో కానీ మిమ్మల్ని ఒక 20 years తగ్గించేసింది. వావ్, యు మేడ్ మై డే టుడే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే హేమ గారు, టాపిక్ లోకి వెళ్దాం. మా అసోసియేషన్, మా అంటే హిందీలో తల్లి లాంటిది అని. నిజంగానే సినిమా తెలుగు పరిశ్రమ అందులో ఉన్న వాళ్ళకి ఏదో ఒక 24 crafts ఏదైతే ఉందో అందులో కూడా అన్నిట్లో ఎవరైనా ఏ పనైనా చేసుకొని హ్యాపీగా బతకొచ్చు ఇక్కడ మాత్రమే అనేది చాలా సందర్భాల్లో మీలాంటి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. అలాగే నడుస్తోంది, పెద్ద ఇది లేకుండా. కానీ ఒక రూమర్ అనేది వచ్చినప్పటికండి పురుషులు అంటే మీ దాంట్లో ఉన్న మేల్ యాక్టర్స్ కి లేడీ ఫీమేల్ యాక్ట్రెస్ కి వచ్చేటప్పటికి చాలా వేరియేషన్ కనబడుతూ ఉంటుంది. మహిళలు అనేటప్పటికి ఎక్కువగా గాసిప్స్ అల్లుకొని ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమనిపిస్తుంటుంది మీకు వింటే? సో ఈ గాసిప్స్ పిచ్చి పిచ్చి హెడ్డింగ్స్ పెట్టకుండానే కదండి పోయినసారి ప్యానెల్లో బాగా గొడవ పెట్టి మా వాళ్ళందరినీ ఒప్పించి అసోసియేషన్ తరపునే కేసు పెట్టించి అట్లాంటివి రాకూడదు, సినిమా వాళ్ళ మీద సెలబ్రిటీస్ మీద రాకూడదు, ఎవరి మీద లేడీస్ మీద అని చెప్పి చాలా గట్టి ఫైట్ చేశానండి. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల చాలా మటుకి ఆగినాయి. అక్కడ అడపతడప ఇదిగో ఇలాగా గుండెకి దీనికి లింక్ చేసినట్టు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటే కూడా మొత్తం ఆడవాళ్ళందరూ ఏకేస్తున్నారండి. ఇప్పుడు ఒక మనకి ఏమంటారు, ఒక షెల్ కూడా క్రియేట్ చేశారు ఇప్పుడు యాక్చువల్గా మా అసోసియేషన్. మా నుంచి మొత్తం ఛాంబర్ నుంచి అందరూ కలిపి ఒక 5-6 లేడీస్ని పెట్టుకున్నారు. అంటే లైక్ అమల గారు, తర్వాత ఝాన్సీ, నందిని రెడ్డి డైరెక్టరు, అశ్విని దత్ గారు అమ్మాయి, తర్వాత సుప్రియ గారు, వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి లేడీస్కి ఏ ప్రాబ్లం వచ్చినా 24/7 ఒక నెంబర్ ఇద్దామని, అలాగే కంపల్సరీ క్యారవాన్ కానీ ఒక రూమ్ కానీ జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరే ఎవరైనా సరే చిన్న పెద్ద డాన్సర్ అని తేడా లేకుండా వాళ్ళకి ఒక రూమ్ కేటాయించాలి, వాళ్ళ డ్రెస్సులు మార్చుకోవడానికి కానీ వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ అనేది బాగా తీక్షణంగా తీసుకున్నారండి. అలాగే ఎవరైనా అమ్మాయిలు కానీ ఏదైనా అబ్యూస్ వర్డ్స్ యూస్ చేసినా, ఏదైనా ఇన్సల్టింగ్గా మాట్లాడినా, ఏదైనా జరిగినా కూడా వీళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మేబీ తొందరలో అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అనుకుంటున్నానండి. ఓకే అండి, అయితే ఇదంతా ఈ పరిణామాలన్నీ కూడా రీసెంట్ గా హేమ గారు ఒప్పుకోవాల్సిన విషయం. అదే అయితే గతంలో జరిగిన ఇష్యూస్ అన్ని తీసుకుంటే నిజంగానే ఇండస్ట్రీలో అమ్మాయిల మీద అంత ఘోరమైన అరాచకం. ఎందుకంటే బయటకు ఒక బ్యూటిఫుల్ లేడీ కనబడుతూ ఉంటుంది, అంటే ఒక్కొక్క సందర్భంలో చెప్తూ ఉంటారు ఆ కాజల వెనక ఉన్న కన్నీళ్ళు ఎవరికి తెలియదు అని. అంత ఘోరమైన ఇది అంత ఘోరమైంది కాదండి. మా ఇండస్ట్రీ ఎప్పుడు అట్లా, మా ఇండస్ట్రీలో ఎవడు రేప్ చేసినోడు లేడు, మా ఇండస్ట్రీలో ఎవడు పిక్ పాకెటర్ లేడు, మా ఇండస్ట్రీలో దొంగతనాలు చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే మేము ఒక 10 రూపాయలు అప్పు తీసుకుని ఇవ్వకపోతే కూడా మాకు భయమే. పలానా హేమ 5 రూపాయలు తీసుకుని ఇవ్వలేదని చెప్పి ఏ టీవీకి ఎక్కుతాడో తెలియదు, ఏ రోడ్డు మీదకి వస్తాడో తెలియదు. సో మాకే భయం, ఇంటి రెంట్ కట్టకపోయినా మాకే భయం. సో అందుకని మా వాళ్ళు ఎవరు అంత విచ్చలవిడిగానో లేదంటే అంత హింసించే వాళ్ళు అయితే ఇండస్ట్రీలో లేరండి, దానికి నేను ఏకేపించను. కానీ
ఇప్పుడు నాకు ఇష్టమైంది, నేను ఇండస్ట్రీకి వచ్చాను, నా వెనకాల మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా చెల్లి, మా తోక అందరూ ఉంటారు. సో ఇప్పుడు నాతో పాటు వాళ్ళందరూ నా మీద ఆధారపడిపోతారు. నాకు వేషాలు వస్తే పర్వాలేదు, నాకు వేషాలు రాలేదు, నేను ఇంటి కట్టాలి, ఈ 10 మందికి భోజనాలు పెట్టాలి, సో నాకు ఒక సెల్ ఫోన్ కావాలి, నేను వేసుకోవడానికి ఒక మంచి డ్రెస్ కావాలి. ఎందుకంటే నేను యాజ్ ఆర్టిస్ట్ నాకు లోపల నేను తినడానికి తిండి లేకపోయినా బయటకు మాత్రం నేను గ్లామర్గానే కనిపించాలి, నాకు ఒక కారు ఉండాలి, ఇంకోటి ఉండాలి. అట్లా ఒక అమ్మాయికి ఇన్ని ఉన్నాయి కనుక తన ఇండస్ట్రీలో క్యారెక్టర్స్ వచ్చేస్తే పర్వాలేదు, భగవంతుడి దయ అలా రాలేదు, సక్సెస్ అవ్వలేదు అనుకోండి, బతకడం కోసం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం లైఫ్లో. ఆ కాంప్రమైజ్ని అదిగో ఇండస్ట్రీ నన్ను ఇది చేసింది, ఇండస్ట్రీ అది చేసింది అని చెప్పి మాట్లాడతారు. ఇండస్ట్రీ ఎప్పుడు ఇది చెయ్యి, నువ్వు ఇక్కడ రా అని బొట్టు పెట్టి పిల్లరు, ఇది చెయ్యి అని ఎవరు చెప్పరు. నీ ఆకలి, నీ ప్రాబ్లమ్స్ నిన్ను అలా చేయమని చెప్తున్నాయి. సో నీకు ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు. నో నేను ఇక్కడే ఉంటాను, నేను వచ్చాను ఇక్కడే చావో పేడో తేల్చుకోవాలి అనుకున్నాడప్పుడు నీ ఆప్షన్. కాంప్రమైజ్ అనేది చాలా పెద్ద కోణం కదా. అసలు కాంప్రమైజ్ అనేది నువ్వు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ కోసం, ఒక ప్రొడ్యూసర్ కోసమో మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదు, మీ కడుపు కోసం మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. నేనైతే నేను సక్సెస్ అయ్యాను అనుకోండి, ప్రాబ్లం ఎనీథింగ్. నేను ఇప్పుడు హీరోయిన్ అవ్వాలని వచ్చాను, నాకు హీరోయిన్ క్యారెక్టర్ రాలేదు, నేను ఎందుకు ట్రై చేయడం అనవసరం అని చెప్పి నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాను, అది కాంప్రమైజే కదా. ఓకే. సో ఇలాంటి కాంప్రమైజులు చాలా ఉంటాయి. ఒకటని చెప్పలేం. కొంతమంది డైరెక్షన్ చేద్దామని వస్తారు అబ్బాయిలు అన్నా సరే, వాళ్ళు డైరెక్టర్లు అవ్వలేకపోతారు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండిపోతారు, లేదా జూనియర్ ఆర్టిస్ట్లుగా అయిపోవచ్చు. అది వాళ్ళ దీనిపైన ఆధారపడి ఉంటుంది అనమాట అండి. లైక్ అన్నీ కూడా ఒక కోణంలో చూడడానికి లేదు. మీకు నాకు ఇష్టమై ఏది చేసినా పర్లేదు, అది ఆడ మగ అవ్వచ్చు, మగ అవ్వచ్చు, ఆడ మగ అవ్వచ్చు. మన ఇష్టంతో చేసేది ఏది తప్పు కాదండి. ఇప్పుడు హైకోర్టే తీర్పిచ్చింది. మనకి ఇష్టం లేకుండా ఫోర్స్ చేసి లేదంటే ఇంకేదైనా మిమ్మల్ని మబ్బి పెట్టి ఇది చేసి గనక మీకు ప్రాబ్లమ్స్ వస్తే, ఇప్పుడు ఈ వీళ్ళు ఎవరైతే గ్రూప్ ఉన్నారో వాళ్ళకి మీరు కంప్లైంట్ చేయగలిగితే వాళ్ళు మీ పేరు బయటికి రాకుండా ఆ పర్సన్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటి యాక్షన్ తీసుకుంటారనేది నేను అనుకుంటున్నాను. అయితే హేమ గారు, నాకు తెలిసి మీరు చాలా చిన్న ఏజ్ లో వచ్చారు ఇండస్ట్రీకి. నాకు తెలిసి 14 years, 14 ఆ ఏజ్ లోనే వచ్చారు, చాలా చిన్న ఏజ్. ఆ ఏజ్ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది మహిళలతో మీరు ట్రావెల్ అయ్యి ఉంటారు. ఎక్కడైనా సరే ఇలా పలానా ప్రెజర్ నడుస్తుంది, ఎక్కడ మీరు పేర్లు చెప్పొద్దు, కానీ నిజంగా ఫేస్ చేశారు. ఒకసారి ఆడవాళ్ళంగా మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఏంటంటే అండి, ఫస్ట్ నుంచి కూడా నేను హీరోయిన్గా ట్రై చేసి ఆఫీసుల చుట్టూ ఆల్బమ్లు తిరగలేదు నేను. ప్లస్ నా డైరెక్టర్స్ అందరూ కూడా చాలా సాఫ్ట్ అండ్ సౌమ్యంగా ఉండే డైరెక్టర్లు, అంటే వైనాశ్వర గారు, ముత్యాల సుబ్బయ్య గారు, ఇట్లా చాలామంది డైరెక్టర్స్ అనమాట అండి. సో నేను చేసిన క్యారెక్టర్, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్, నేను చేసేవన్నీ ఫ్రెండ్ క్యారెక్టర్లు. సో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసేటప్పుడు ఎవడో వచ్చిన దగ్గర నువ్వు ఏదో హీరోయిన్ చేస్తున్నావు అంటే ఏమన్నా అయి ఉండేదేమో, నాకు తెలీదు. నేను అసలు హీరోయిన్గా ఎప్పుడు ట్రై చేయలేదు. సో నాకు అసలు ఇది రాలేదు. కాకపోతే చిన్నప్పటి నుంచి నేను కొన్ని రాసేసుకున్నానండి మనసులో, మందు తాకూడదు, ఎవరిని నమ్మకూడదు, ఎవరి దగ్గర ₹1 ఇవ్వకూడదు. ఇవన్నీ ఎందుకు రాసేసుకున్నాను అంటే, నేను కొత్తగా యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు నా చుట్టూ నా ఫ్రెండ్ క్యారెక్టర్లు యాక్ట్ చేయడానికి నాతో పాటు ఇంకో 2-3 అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు డ్రింక్ చేసి పడిపోయి వాళ్ళ డబ్బు ఇంకొకరికి పెట్టేసి మళ్ళీ వీళ్ళని వదిలేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయిని వీళ్ళు కొట్టేసి, ఇవన్నీ నా కళ్ళతో నేను చిన్నప్పుడు చూసేసా. అంటే ఒక్కసారి లైమ్ లైట్ లో ఉండి ఆ గ్లామర్ ఫీల్డ్ అనుభవించి చక్కగా వెలిగి ఒకసారి ఫేడ్ అవుట్ అయిన టైంలో నిజంగానే అలాంటి మనం ఎన్నో చూసాం, ఎంతో మందిని చూసాం. బట్ ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయినప్పుడు కూడా మనం ఇప్పుడు నేను సంపాదించానండి, ఇప్పుడు నాకు 4 సినిమాలు లేనప్పుడు నేను ఇంకొకలాగా ఎందుకు బిహేవ్ చేయాలి? నా దగ్గర ఉన్న ఒక డబ్బుతో ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు, ఒక షాప్ పెట్టుకోవచ్చు, లేదా ఇంకేదైనా చిన్న చితక పనులు చేసుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళు లోన్స్ ఇస్తున్నారు, అవేర్నెస్ అంటే లోన్స్ తీసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఒక్కసారి ఒక డ్రీమ్ గర్ల్ లాగా వాళ్ళని చూడడానికి థియేటర్ కి వెళ్ళిన మనుషుల్ని మనతో పాటు ఊహించుకోగలమండి? ఊహించలేము. సెలబ్రిటీస్ 100% అబ్సల్యూట్లీ యువర్ కరెక్ట్. నేను మా అమ్మాయికి నేను ఇప్పుడు కూడా బస్సులో వెళ్ళి వస్తుంటాం, సరదాగా ఆటో ఎక్కేస్తుంటా, మార్కెట్కి వెళ్ళి చేపలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా నేనే కొనుక్కుంటాను. ఎందుకు కొనుక్కుంటానంటే, ఏమో ఇప్పుడు బాగున్నాను, రేపు బాగలేదనుకో ఇది ఆటోలో తిరుగుతుందని ఎవరైనా అంటారేమో అని భయానికి ఇప్పటి నుంచి తిరుగుతున్నా. మా అమ్మాయి కూడా చూసాను కదండి, పాపం మా ముందు తరం వాళ్ళని మేము చూసాం, వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, ఏమేమి జరిగినాయి, మా ముందు తరం చూసినప్పుడు మేము జాగ్రత్త పడాలి కదా. నేను అదే అంటున్నా. కానీ ఇప్పుడు అమ్మాయిలు చాలా షార్ప్, చాలా తెలివైన వాళ్ళు, టెక్నాలజీని బాగా వాడుతున్నారు. ఇక్కడ నుంచి అలాంటి ప్రాబ్లం రావని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఇంకా మనం ఇందులో డీప్ గా డిస్కస్ చేద్దామండి. మనతో మాట్లాడడానికి రజిత గారు, సీనియర్ నటి, లైన్ లో ఉన్నారు. నమస్తే అండి రజిత గారు. నమస్తే అండి. నమస్తే రజిత గారు. మనం మహిళా దినోత్సవం సందర్భంగా అంటే ఈ ఒక్కరోజు ఏదో మాట్లాడుకొని వదిలేయడం అనే కాదు,
కనీసం ఇందులో ఎంతో కొంత మార్పు తీసుకురాగలుగుతామేమో అనుకుంటున్నాం. అందులో భాగంగానే మిమ్మల్ని కూడా తీసుకున్నాం. మీరు కూడా ఒక సీనియర్ నటిగా ఏమైనా ఫేస్ చేయడం జరిగిందా, లేదంటే ఫేస్ చేసిన వాళ్ళని చూడడం జరిగిందా? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఒకసారి హేమ గారితో కూడా మీరు మాట్లాడొచ్చు. హాయ్ రా, హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. అలాగే మహిళా మండలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా స్ట్రాంగ్ మహిళ ఉంది మీ స్టూడియోలో, ఇంకా అంతకంటే కావాలా మీకు? మీరు ఎవరిని అడగాలనుకుంటే అడగండి, తను చెప్తుంది. ఒక్క మహిళని చూసుకుని అందరూ ఉండడం కాదు, ప్రతి మహిళ హేమ గారిలా, ప్రతి మహిళ ఝాన్సీ లక్ష్మీబాయిలా ఉండాల్సిందే కదా. అవునండి, అందుకనే మేము మా అందరి తరఫున ఈసారి నువ్వు నుంచా, మా అందరి వాయిస్ నువ్వే అని చెప్పాము మేము అందరం. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ నేను పక్కన కొంచెం బయటకు వచ్చి మాట్లాడలేను, నాకు మనసులో చాలా ఉంటుంది మాట్లాడాలని. కొంతమంది కొన్ని ఫియర్స్ ఉంటాయి, లైక్ కెమెరా ఫియర్, మీడియా ముందు మాట్లాడలేము అట్లా. సో అలా చాలా మంది ఉంటారు. సో అందరి తరఫున మాట్లాడడానికి మనకంటూ మన మనిషి ఒకళ్ళు ఉండాలి. సో మా ఆర్టిస్టులు అందరూ మా ఫీమేల్ ఆర్టిస్ట్ అందరూ మేము ఫీల్ అయ్యేది ఏంటంటే హేమలో అది ఉంది, ఆ కెపాసిటీ ఉంది హేమకి. ఎందుకంటే ఇక్కడ సినీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలు ఎదుర్కోవాల్సినవి చాలా ఉంటాయి. అంటే ఇండస్ట్రీలోకి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం ఉండాలి, కళ, అందం అవన్నీ పక్కన పెడితే ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి, పబ్లిక్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి, ఈ రెండింటి నుంచి ఉన్న సమస్యల్లో కుటుంబం నుంచి వచ్చే సమస్యలను కూడా ఫేస్ చేయాలి. ఇన్ని రకాలుగా చాలా ప్రాబ్లమ్స్లో ఉంటే పరిస్థితి ఉంటుందండి నిజంగా ఆలోచించాలంటే కనుక వాళ్ళ గురించి. కరెక్టే అండి, ఎందుకంటే మా లైఫ్ మా చేతుల్లో ఉండదండి, మాకు ప్రైవసీ అనేది లేదు. మేము ఏదైనా మాల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఫోటోలు తీసుకుంటుంటారు, వీడియోలు తీసుకుంటారు, మేము ఏం తింటున్నాం, ఏం కొనుక్కుంటున్నాం అన్నీ కూడా. సో మేము ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాగా అయిపోయాం అనమాట. అంటే ఇది ఒక సెలబ్రిటీ, ఇది నిజం గాడ్ గిఫ్ట్, ఒక సెలబ్రిటీ హోదా అనేది. ప్లస్ అట్ ది సేమ్ టైం కొంచెం ప్రైవసీ కూడా మిస్ అవుతుంటాము. కాకపోతే ఇదంతా ప్రజల అభిమానం కనుక మేము దాన్ని తప్పుగా అనుకోమన్నమాట. అంటే ఇక్కడ మీరు గమనించి ఉంటారు, ఒక తెలుగు ఇండస్ట్రీలోని ఈ సమస్య ఉంటుందా పబ్లిక్ ప్రాపర్టీ లాగా చూసేది, లేదంటే మిగతా కాలీవుడ్ ఇవన్నీ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, బాలీవుడ్, ఇలాంటి చోట కూడా ఇలానే ఉంటుందా? ఎవరికైనా అండి, ఒక సెలబ్రిటీ ఉన్నప్పుడు ఎవరికైనా వస్తాయండి అవి. అంటే మేము కొంచెం కెమెరా ముందు కనిపిస్తాం కదా, స్క్రీన్ మీద కనిపిస్తాం కనుక. లేకపోతే మిగతా వాళ్ళు కూడా చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు, లైక్ బిజినెస్ ఉమెన్స్ ఉంటారు, పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు. సో వాళ్ళు ఫోకస్ అవ్వరు కదా పబ్లిక్ లో. రజిత గారు, మీ నట జీవితంలో మీకు బాధ కలిగించిన అంశం ఏదైనా ఉందా? అంటే కొంచెం లేడీస్ కి చిన్న చూపు చూస్తున్నారని ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉందండి నాకు. ఎందుకంటే ఇప్పటికీ టిల్లో మేల్ ఆర్టిస్ట్ కి రెమ్యునరేషన్ ఇస్తారు. సో మేల్ ఆర్టిస్ట్ కి ముందు ఒక 2-3 months ముందే డేట్లు చెప్పి వాళ్ళు డేట్ బ్లాక్ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. ఫీమేల్ ఆర్టిస్ట్ కి వచ్చేసరికి రెమ్యునరేషన్ పెరగట్లేదు. ఫస్ట్ లో ఇప్పుడు 10 years దాకా అట్లా ఉంది, అలానే ఉంటున్నా కానీ పెంచట్లేదు. ప్లస్ అట్ ది సేమ్ టైం ఒక క్యారెక్టర్ ఉంటే సపోజ్ రేపు షూటింగ్ అనుకోండి, 1 day బిఫోర్ వాళ్ళకి గుర్తు వస్తుంది. అంటే రజిత కాకపోతే హేమ కాకపోతే ఇంకొకళ్ళు అయితే ఇంకొకళ్ళు, వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి లేడీస్ అన్నమాట. సో దానివల్ల మేము కొంచెం మిస్ అవుతున్నాం సడన్ గా చెప్పడం వల్ల. మేము ఏదో ప్రోగ్రామ్, ఏదో ఊరికి వెళ్తాము, ఎక్కడో ఉంటాం, షూటింగ్ లేదు కదా అని సడన్ గా ఫోన్ చేసి రేపు షూటింగ్ అని అంటే మేము రాలేము, మిస్ అయిపోతుంటాం. అలా నేను ఈ మధ్య చాలా మిస్ అయిపోయాను అనుకో. రిసీవ్ చేసుకునే విధానంలో కూడా తేడా ఉంటుందంటారా? రిసీవ్ చేసుకునే విధానంలో అంటే ఉంది, సీనియర్స్ అన్ని విషయాల్లోనే ఆ వేరియేషన్ అయితే ఉంది, 100% ఉంది కొంచెం అండి అందులో కూడా. కాకపోతే ఏమవుతుందంటే కొంచెం మాకు కూడా ముందే చెప్పొచ్చుగా డేట్స్, మేము మిస్ అవ్వకుండా ఉండేవాళ్ళం కదా అట్లా అని. ఈ మధ్య అట్లా జరుగుతుంది కొంచెం, అదొకటి బాధ అనిపిస్తుంది. అలాగే నేనే మిస్ అయ్యాను చాలా సినిమాలు అట్లా. అవును, ఎందుకంటే ఇంతకు ముందే మాట్లాడుతున్నాం హేమ గారు నేను, ఎందుకంటే ఇంకో పని చేసుకోలేరు ఇక్కడ, ఒక లైమ్ లైట్ లో ఉండి ఒక సెలబ్రిటీ క్యాడర్ అంత అనుభవించిన తర్వాత ఇంకో వర్క్ చేసుకోలేరు, దీని మీద అవకాశాల కోసమే రన్ అవుతూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే రజిత గారు, హేమ గారు, నేను ఒక్కటి ఫ్రాంక్ గా అడుగుతున్నాను, ఇండస్ట్రీలో ఉన్న అబ్బాయిలతో ఏదైతే మేల్స్ ఉంటారో వాళ్ళని పిలిచే విధానం వేరు, మహిళలని పిలిచే విధానం వేరు అనేది కూడా చూస్తూ ఉంటాం.
అంటే అంత వేరియేషన్ ఉంటుందో లేదో కానండి, ఇప్పుడు కాస్ట్యూమ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి, ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పుడు వాళ్ళకే అసిస్టెంట్స్ ఉంటారు, మాకు అసిస్టెంట్స్ ఉంటారు. ఈ రజిత కూడా ఇవన్నీ తనకు కూడా తెలుసు. కానీ ప్రొడక్షన్ వాళ్ళు మీ అసిస్టెంట్ రాలేదమ్మా, మీ అసిస్టెంట్ పట్టుకెళ్తాడండి క్యారేజ్, మీ అసిస్టెంట్ తీసుకెళ్ళి పెడతాడు, మాకు భోజనం పెట్టమంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు. కానీ మేల్ వాళ్ళకి మాత్రం చక్కగా క్యారేజ్లు ఓపెన్ చేసి వాళ్ళే వడ్డించి పెడతారు. తర్వాత కాస్ట్యూమ్ వాళ్ళు వచ్చి చెప్పులు కూడా వాళ్ళే వేస్తారు, డ్రెస్ వాళ్ళే వేస్తారు. ఈ మేల్ ఎవరైతే డ్రెస్సులు తెచ్చారో సో అవి అక్కడ పాడేస్తే వాళ్ళు చక్కగా ఐరన్ చేసి మడత పెట్టి పైన పెడతారు. మాకు మాత్రం మా అసిస్టెంటే పెట్టాలి. వీడు మాతో పాటు షూటింగ్ వచ్చి గొడుగు పట్టుకుంటాడా, మంచినీళ్ళు ఇస్తాడా, ఇక్కడ రూమ్లో కూర్చుని ఇవన్నీ సర్దుకుని మళ్ళీ వాడు క్యారేజ్ ఇచ్చి క్యారేజ్ తీసుకొచ్చి ఇట్లా పెడతారా, ఇట్లాంటివి ఉంటాయండి. అంతే తప్ప డైరెక్టర్ డిపార్ట్మెంట్లో కానీ, మేనేజర్ సైడ్ నుంచి కానీ, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ అంత వేరియేషన్స్ ఏమి ఉండవు. ఓన్లీ రెమ్యునరేషన్. ఇప్పుడు F2 రిలీజ్ అయిందండి, సూపర్ డూపర్ హిట్. చిన్న చిన్న విషయాలు. F2 రిలీజ్ అయిందండి, దాంట్లో ప్రగతి గారి క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్. అలాగే వినయ విజయ రామ రిలీజ్ అయింది, దాంట్లో నాది నెంబర్ 1 క్యారెక్టర్. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్స్ చేసాం. ఇప్పుడు ఇదే క్యారెక్టర్స్ మగాళ్ళు చేస్తుంటే రేపు నుంచి రెమ్యునరేషన్ 1,00,000 2,00,000 చేసిస్తారు. అదే ఇప్పుడు ప్రగతి గారు ఫోన్ చేసినప్పుడు బాబు నాకు 10 రూపాయలు పెంచండిరా అంటే చెవులు చిల్లడిపోతున్నాయి హేమ అని చెప్పి ఆవిడ గోల్ పెడుతున్నారు. ఆ వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు తను అన్నట్టు డేట్స్ కుప్పలు తెప్పలుగా అలా క్యారెక్టర్ ఆర్టిస్టులు టాలెంటెడ్ ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఏం దొరకట్లేదు, పెద్ద ఏమి ఉండదండి. అసలు నేను అనేది ఏంటంటే చిన్న పెద్ద వాడు ఇవాళ మేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చాడంటే రేపు అతనికి రెమ్యునరేషన్ డబుల్ చేసేస్తారు. మేము ఆడవాళ్ళం, మాకు లిప్స్టిక్స్ కావాలి, చెవులకి కావాలి, దీనికి కావాలి, దానికి కావాలి, అన్ని మాకు ఖర్చులు ఎక్కువ ఉంటాయి అన్నమాట అండి. అసలు అది ఉండదు. రజిత మేము చాలా సార్లు దెబ్బలాడాను. యాక్చువల్గా మాకు వెనకాల రూమ్ ఇస్తారు, సింగిల్ రూము, మగాళ్ళకి మాత్రం పెద్ద రూమ్ ఇస్తారు. ఎందుకు ఆ వేరియేషన్ అంటాను నేను. అంటే ఆడవాళ్ళకి ఎక్కువ పనులు ఉంటాయి, హెయిర్ డ్రెస్సర్ ఉంటాడు, మేకప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మేల్కి అదేం ఉండదు కదా. సో ఏమో మరి మేల్స్ అనేది కనీసం మేల్స్ కూడా ఏమండి మాకు వద్దులేండి లేడీస్కి అది ఇవ్వండి అని మా ఆర్టిస్టులు కూడా అన్నారు. అదేంటో మరి తెల్లారు లేస్తే మాతో ఉంటారు, సరదాగా ఉంటాం, మేము అందరం కలిసి వర్క్ చేస్తాం, తింటాము, మా బాధలన్నీ షేర్ చేసుకుంటాం. కానీ వాళ్ళకి కూడా ఏమో అనిపించదేమో మరి, నాకు తెలీదు. అది ఏ రజిత అంతే కదా. అంతేలేండి. ఏదైనా అంటే ఒకటండి, ఆడదానికి దేవుడు సహనం ఇచ్చాడండి, అడ్జస్ట్ అయిపోయి మెంటాలిటీ ఇచ్చాడండి. సో దాని వల్ల మేము దేనికి ఫైట్ చేయట్లేదు, కాగా వెళ్ళి మా పని మేము చూసుకొస్తున్నాం అంతే. రజిత గారు ఈ రోజు అన్ని రంగాల్లో అందరూ ముందుంటున్నారు. ఇంకా నిజం చెప్పాలంటే చాలా రంగాల్లో అందరూ ముందు రావడానికి ముందే సినీ రంగంలోకి చాలా మంది మహిళలు ముందొచ్చారు ధైర్యంగా. అలాంటప్పుడు ఇంకా డెవలప్ అవ్వాల్సింది ఫస్ట్ గా అక్కడ నుంచి అని నేను అనుకుంటున్నాను. అవ్వాల్సింది చాలా ఉండదు, మా వాళ్ళు రావాలి మాకు. కాకపోతే క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు పిలవట్లేదండి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, ఎక్కడి నుంచో పిలిపించుకుంటున్నారు. డైలాగ్ లేని వేషాలు కూడా మా అనుకునే డైరెక్టర్స్ కూడా పోనీ ఎవరో పోనీ వేరే డైరెక్టర్ తమిళనాడు నుంచి వచ్చాడో లేదా ఇంకెవరో కొత్త అప్కమింగ్ కాదు, మా అనుకునే మా డైరెక్టర్లు కూడా డైలాగ్ లేని వేషాలకు కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతుంటే మరి మా ఆర్టిస్టులు అందరూ వాళ్ళ ఆర్టిస్టులు మా డైరెక్టర్లను నమ్ముకుని ఇక్కడ ఉన్న మన ఆర్టిస్టులకి ఫీడింగ్ ఎలాగని కూడా ఆలోచించట్లేదు. పోనీ క్యారెక్టర్ ఆర్టిస్టులు రజిత గారు అన్నట్లుగా చెన్నై నుంచి అలా తెప్పించుకుంటే మరి వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ విషయంలో మళ్ళీ అక్కడ వేరే సూపర్ గా ఉంటాయి, వాళ్ళకి ఏం పర్లేదు, రెమ్యునరేషన్ డబుల్ ఉంటుంది మాకంటే, ఫ్లైట్ టికెట్లు, రూమ్ రెంట్లు, మళ్ళీ వాళ్ళ అసిస్టెంట్ అక్కడి నుంచి వస్తాడు, హెయిర్ డ్రెస్సర్ అక్కడి నుంచి వస్తాడు, వాళ్ళందరికీ అన్ని పెట్టుకోవడానికి మా ప్రొడ్యూసర్కి అస్సలు పెయిన్ అనిపించదు. మేము మాత్రం ఒక 5 రూపాయలు ఎక్కువ అడిగితే మాత్రం హేమ క్యారెక్టర్ వద్దులేండి మళ్ళీ డబ్బులు అడుగుద్ది ఎందుకు అనుకుంటారు. సో అలాంటివి కూడా ఇంత దారుణమైన పరిస్థితుల్లో అంటే ఒక వర్గాన్ని మాత్రమే అక్కడ హైలైట్ గా చూడడం ఇవన్నీ మరి. అయితే ఓకే రజిత గారు, ఓకే మీ దగ్గరికి వస్తాను. హేమ గారు, మరి అంటే దాదాపుగా మీరు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నారు. గతం నుంచి కూడా మహిళల మీద ఏ ఇష్యూ వచ్చినా సరే ముందుకు వస్తున్నారు. మహిళల మీద కాదు, కొన్ని సందర్భాల్లో పురుషులు అన్నప్పుడు కూడా మీరు ముందుకు వచ్చాను. అవును, పురుషులు కూడా ఎవరైనా అవునండి. అంటే అయినా సరే ఎందుకు అరే ఈ వీళ్ళైనా మన నటీమణులే, మన వాళ్లే, మన తెలుగు వాళ్లే, వీళ్ళకి ఖచ్చితంగా గౌరవంగా వాళ్ళని అయిపోయిన తర్వాత పంపించాలి అనేది ఎందుకు రావట్లేదు? ఏమండి అంటే మా అసోసియేషన్ ఇప్పుడు స్ట్రాంగ్ అవుతుందండి, ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ ఉంది, పాప రజిత కూడా మార్నింగ్ అదే చెప్పింది నాకు. కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళనే 90% పెట్టుకోవాలి, 10% మాత్రమే బయట వాళ్ళని తెచ్చుకోవాలి. సో అది వాళ్ళకి రూల్ అనమాట. అంటే ఇప్పుడు 4 క్యారెక్టర్లు, 1 క్యారెక్టర్, 2 క్యారెక్టర్లు మాత్రమే ఉండాలి ఆ సినిమాలో, బయట నుంచి వచ్చేవాళ్ళు. మిగతా అంతా కన్నడ ఆర్టిస్టులే ఉండాలి. ఈవెన్ సీరియల్స్లో కూడా అంతే, కన్నడ ఆర్టిస్టులు మాత్రమే ఉండాలి. ఇది రావాలంటే, ఆ గ్రిప్ రావాలంటే మా అసోసియేషన్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ప్రొడ్యూసర్స్తో, డైరెక్టర్స్తో మాట్లాడేటప్పుడు కొంచెం
స్ట్రాంగ్గా ఉంటే కనుక అందరు లేడీస్కి క్యారెక్టర్స్ వస్తాయి, జెంట్స్కి క్యారెక్టర్స్ వస్తాయి. క్యారెక్టర్స్ లేక చాలా బాధపడుతున్నారండి. ఇంకా ఆడవాళ్ళ మేము వచ్చి కళ్ళం నీళ్ళు పెట్టుకుంటున్నాం, లేదా మీకో వాళ్ళకో చెప్పుకుంటున్నాం. జెంట్స్ చెప్పుకోలేని వాళ్ళు ఎంతమంది ఉండుంటారు చెప్పండి. ఒక పూట తిని ఒక పూట తినక ఇండస్ట్రీలో బోల్డ్ మంది ఉంటారు. మన ఆడవాళ్ళు అయ్యో పాపం అనుకుంటాం, మగాళ్ళు అది కూడా లేదండి పాపం, అంతకంటే దీన పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు ఇంకా నరకం అనిపిస్తూ ఉంటారు. అలాంటివి కూడా ఉన్నాయి. కాకపోతే మా అసోసియేషన్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయ్యి మన ఆర్టిస్టులని కొంతమంది అంటే అలా కన్నడ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాగా స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే చెన్నై ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా చాలా స్ట్రాంగ్ అండి, చాలా పద్ధతిగా ఉన్నారు. వాళ్ళు అప్పుడే బిల్డింగ్ కట్టేసుకున్నారు, ఫండ్స్ వాళ్ళు వీళ్ళని లేదు, ఫంక్షన్స్ అన్నీ చాలా బాగుంది. మా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడు అంటే మా అసోసియేషన్ మేము ఇప్పుడిప్పుడు మేము అందరం వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడు ముందుకెళ్తుంది. అంటే నాకు నిజంగా చెప్పాలంటే తప్పుడు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాము. మళ్ళీ దాన్ని స్ట్రాంగ్ చేయాలి. చెప్పుకోవడానికి ఎన్నో గర్వకారణాలు, ఎంతో పెద్ద చరిత్ర ఉంది. అయినా సరే మరి ఇప్పటి వరకు ఎందుకు తప్పుడు అడుగులు వేస్తూ వచ్చి ఇప్పుడు మరి గాడిని పడుతుందో అర్థం కాదు. మరి ఇప్పటికైనా చేరొద్దో. రజిత గారు, అయితే ఒక విషయం సూటిగా అడుగుతున్నాను. ఒక మహిళ బయటకు వచ్చి జరుగుతున్న పరిస్థితులు అన్నింటినీ చేసినప్పుడు మీలాంటి వాళ్ళందరూ పూర్తి స్థాయి సపోర్ట్ ఇచ్చారా? ఇచ్చారు, తప్పకుండా ఇస్తామండి మేము సపోర్ట్. మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటది. కాకపోతే ఇప్పుడు హేమని అడగండి, హేమలకు మేము ముందుకు రాకపోవచ్చు కానీ మేము చాలా మందికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసి హెల్ప్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అవును, అంటే ఒక ఫోన్ లో సపోర్ట్ చేసేది వేరు, బయటకు వచ్చినప్పుడు తన వెనక నిలబడేది వేరు. ఎందుకంటే మళ్ళీ మనల్ని ఈ కేటగిరీ అనుకుంటారను, లేకపోతే మళ్ళీ అవకాశాలు రాదండి. ఈ రోజు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి ఓన్లీ లేడీసే కారణం. రజిత మంచి కాజ్ కోసం అయితే మేము ఎప్పుడు వస్తామండి. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ప్రతిదానికి నేనే ముందెళ్తాను, నేనే దెబ్బలాడతాను, వీళ్ళెవ్వరు రారు, అందరి మీద నాకు మా క్యారెక్టర్ ఆర్టిస్టుల మీద అందరి మీద కోపం. నేను దెబ్బలాడుతున్నాను, మీరు నలుగురు ఉంటే కనుక ఇంకో సపోర్ట్గా ఉంటుంది కదా, మీరు రారని ఎప్పుడు బాధపడుతుంటానండి. ఈరోజు శివాజీరాజా గారు ఈసీ మెంబర్గా వేయమంటే నాకు మనసు రాలేదు. సరే అసలు వెయ్యొద్దు, కంటెస్టే చేయొద్దు, పోనీ వదిలేద్దామా అనే పరిస్థితిలో శివాజీరాజా గారిని ఒక్క రోజు నాకు టైం ఉండి రేపు నేను చెప్తాను నా అభిప్రాయం అని చెప్పి రజితకి, అపూర్వకి, సనాకి, సురేఖకి అందరికీ ఫోన్ చేశాను. అంటే ఒక 50-60 మంది సుధక్కతో సహా మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరికీ అనమాట, ఝాన్సీ అందరికీ ఫోన్లు చేస్తే అందరూ ఒకటే మాట అన్నారు, మనం ఎందుకు ప్యానెల్లో నిలబడాలి, వాళ్ళ మెహర్బానీ మనకొద్దు, మేమందరం నీ వెనకాల ఉన్నాం, మేము చేసి పెడతాం, నువ్వు నిలబడు అని నన్ను నిలబెట్టించారు. యాక్చువల్గా నేను డ్రాప్ అయిపోయి శివాజీరాజా వాళ్ళ ప్యానల్కి సపోర్ట్ చేద్దామని మనస్ఫూర్తిగా అనుకున్నాను అనమాట యాక్చువల్గా. సో వీళ్ళందరూ సపోర్ట్, నాకు ఎస్ఎంఎస్లు ఎలా పంపించాలో తెలీదు, వీళ్ళే టైప్ చేస్తున్నారు, వీళ్ళే పంపిస్తున్నారు, వీళ్ళే ఫోన్లు చేస్తున్నారు. తర్వాత వీళ్ళే నా ఫోటో అంతా పిక్చరేషన్ చేసి నేను ఇలా కంటెస్ట్ చేస్తున్నాను ఇది అని. బాబు రజిత నాకు మాట ఇచ్చింది, నేను పాంప్లెట్స్ పంచి పెడతాను నీకోసం, ఎవరిది ముట్టుకోను అనింది. సనా ఆల్రెడీ వీడియోలో తను వీడియో దాంట్లో ఒకడున్న సమస్యలు ఆడవాళ్ళు నా దగ్గర సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యకు ఒక గొంతు కావాలి. ఎగ్జాక్ట్లీ, గొంతు కావాలి, ఆ గొంతు నువ్వే, మా అందరి గొంతు. అబ్బా సేమ్ డైలాగ్ రజిత కూడా చెప్పింది, మా అందరి గొంతు నువ్వు మాట్లాడాలి, నువ్వు ఉండవలసిందే అని చెప్పింది. సో రేపు ఎలక్షన్ లో నేను గెలిచినా ఓడినా పక్కన పెడితే వీళ్ళందరి మనసులని దోచుకున్నాను కదండి, వీళ్ళ ప్రేమను దోచుకున్నాను. నేను ఆల్రెడీ గెలిచేసినట్టే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఓకే అండి రజిత గారు, ఎనీవే థ్యాంక్ యూ అండి ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ డార్లింగ్. మా అసోసియేషన్ తో కూడా ఒక స్టేజ్ లో మీకు మనస్పర్ధలు వచ్చాయి అంటే ఎందుకు అక్కడ ఇవ్వట్లేదా, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి? అంటే నాకు మనస్పర్ధలు కాదండి, నేను ఆడవాళ్ళ కోసం ఒక షెల్ క్రియేట్ చేయండి, మాకు ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఆడెవడో వెబ్సైట్ లో రాసి పాడేశాడు, చిన్న పిల్లల్ని మీ యాంకర్లతో సహా అండి, న్యూస్ లీడర్లతో సహా న్యూడ్ ఫోటోలు ఫేస్ మాఫింగ్ పెట్టి పెట్టేశారు. పైగా బూత్ హెడ్డింగ్లు పెట్టి లోపల ఏమి ఉండదు మ్యాటరు, పైన హెడ్డింగ్ మొత్తం దరిద్రంగా పెడుతున్నారు. సో వీటి మీద నేను పోరాడాను. దానికి మా వాళ్ళు నాకు సపోర్ట్ చేయడానికి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. తర్వాత అందరూ సపోర్ట్ చేశారు. అంటే బేసిక్గా మా ఈసీ నాకు సపోర్ట్ చేసింది. ఈసీలో అందరూ యునానిమస్గా కోరం ఏది ఎక్కువ ఉంటే అది చేసి తీరాలి, అట్లా చేశారనమాట. అందుకే నేను ఇంకా ఈజీగా ఉంటే నేను ఏం చేయలేనండి మా ఇండస్ట్రీకి, కానీ మా ఇండస్ట్రీకి నేను మనం చేసేది ఏం లేదు, పెద్ద సముద్రం అది. అట్లీస్ట్ మా లేడీస్ మా వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో సో వాళ్ళకి అట్లీస్ట్ నేను ఏదైనా చేయగలగాలి అంటే నాకు ఒక పోస్ట్ కావాల్సిందేనండి. సో లేకపోతే నేను చేయలేను, వీళ్ళందరూ చేయలేరు, నేను చేస్తానని వస్తున్నాను. నన్ను ఎంకరేజ్ చేయాల్సింది మానేసి సో డిస్కరేజ్ చేయడం ఎంతవరకు న్యాయం? నేను కూడా కాంప్రమైజ్ అయిపోయాను. మా అసోసియేషన్ మంచి జరిగితే చాలు, నేను ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనుకున్నాను అనమాట యాక్చువల్గా. అసలు తర్వాత వీళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్ నన్ను ఇలా నిలబెట్టింది. ఇప్పుడు దేనికి మీరు నేను ఇండిపెండెంట్గా పోటీ చేశానండి, వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేశాను.
నా నెంబర్ 3 వచ్చింది, సెంటర్ ఆఫ్ ప్రొటెక్షన్. అంటే 5 పోటీ చేసాము, పైన 2 మగాళ్ళు ఉంటారు, కింద 2 మగాళ్ళు ఉంటారు, మధ్యలో మంది అనమాట ఫోటో. చాలా హ్యాపీగా ఉన్నాను, కాన్ఫిడెంట్గా ఉన్నాను. అంటే ఇంతమంది ఆడవాళ్ళు నా వెనకాల ఉన్నారా అనేది నాకు ఈ రోజు తెలిసింది. అంటే నేను ఒంటరి అయినప్పుడు నువ్వు ఒంటరి ఏంటే, మేమున్నాం నీ వెనకాలని అందరూ చాలా భుజం మీద చెయ్యేస్తే అసలు నాకు ఆ ఎలక్షన్ గెలుస్తానే లేదో పక్కన పెడితే ఈ రోజు నేను వీళ్ళందరి ప్రేమతో నేను గెలిచేసానండి. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఓకే అండి. అయితే ఇప్పుడు ఒకవేళ మహిళగా మీరు ఎన్నుకోబడిన తర్వాత అప్పుడు పూర్తిగా వన్ సైడ్ వారిలా ఉంటుందా ఆ తర్వాత? లేదండి, ఇప్పుడు అందరూ కొంచెం కొంచెం మారుతూ వస్తున్నారు, ఉమెన్స్ డెవలప్మెంట్ కోసమే పోరాడుతున్నారు, చేస్తున్నారు కూడా అని ఆ అవేర్నెస్ అయితే వచ్చింది. కాకపోతే ఇండస్ట్రీలో పక్క రాష్ట్రాల నుంచి మరీ పెద్ద క్యారెక్టర్లు మీరు ఎవరు సూట్ కారు అనుకునే క్యారెక్టర్ తెచ్చుకున్నా పర్వాలేదు, కానీ మరీ చిన్న చితగా వేషాలకి ఒక మంచి 4 సీన్లు ఉన్న వేషాలకి కూడా మన వాళ్ళకి వేషాలు ఇవ్వకపోవడం డైరెక్టర్లకి ఎంతవరకు న్యాయం, రైటర్స్కి ఎంతవరకు న్యాయం? కనీసం మా హీరోలన్నా ఎందుకులేండి పక్క రాష్ట్రాల నుంచి ఇంత క్యారెక్టర్కి మన వాళ్ళకి ఇవ్వండి అని మా హీరోలు కూడా ఎందుకు మాట్లాడట్లేదు అని ఒక బాధ అంతే. అయితే హేమ గారిలో నేను 2 యాంగిల్స్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఒకవైపు వీళ్ళతో పోరాడుతూనే ఉన్నారు, మరోవైపు ఒక నిజంగానే కాస్టింగ్ కౌచ్ ఆ పేరుతో వచ్చింది కాబట్టి సరే ఆ పేరే తీద్దాం, ఇబ్బందులు అనుకుందాం. ఆ ఇబ్బంది మహిళకి ఏ ఇబ్బంది అయితే రాకూడదు ఆ ఇబ్బందే ఫేస్ చేస్తున్నప్పుడు అది వాళ్ళ ఇష్టం అనేది మాత్రం కొట్టిపారేస్తున్నట్లు. నేను కొట్టి పాడేయట్లేదండి, నేను ఒకటే చెప్తున్నాను. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను, నాకు ఇష్టమై నేను ఈ జాబ్ చేయడానికి వచ్చాను. ఈ జాబ్లో కష్టమో నష్టమో నేను ఉండాలనుకోండి. ఇప్పుడు పలానా అమ్మాయి పోయినసారి అంతా ఛానల్స్కి అంతా వచ్చింది, ఆ అమ్మాయి ఏమంటుంది, నేను ఏదైనా సరే నేను ఇక్కడే ఉంటాను. ఎంతమంది అన్నారు నేను ఉద్యోగిస్తాను రామ్మా, లేదా నేను ఇది ఇస్తాను రామ్మా అంటే వెళ్ళింది ఆ అమ్మాయి, ఏం పర్వాలేదు ఇంకా కావాలంటే ఇంకా నాశనం అయిపోతాను కానీ నేను ఇక్కడే ఉంటాను ఇదే చేస్తాను అంటుంది. అది ఎవరి డిసిషను? ప్యూర్లీ ఆ అమ్మాయి డిసిషను. ఇక్కడ ఇండస్ట్రీ నువ్వు ఇంకా ఇక్కడే ఉండు నా దగ్గర రాని ఎవరు అనట్లేదు, కానీ ఆ అమ్మాయి మొండితనం, ఆ అమ్మాయికి నచ్చింది ఆ జాబు, నాకు ఇదే కావాలి నేను ఇక్కడే ఉండాలని కోరుకుంటుంది. దాన్ని మనం ఎలా కాదనగలుగుతామంటాను. గతంలో ఉన్న నటీనటులు ముఖ్యంగా మహిళలకు యాక్ట్రెస్ కి వాళ్ళే డబ్బింగ్ చెప్పుకునేవాళ్ళు, వాళ్ళే డాన్స్, వాళ్ళే అంటే పూర్తిగా పరిపూర్ణమైన ఒక నటనతో ఉండుండేవాళ్ళు అప్పటి నుంచి. ఇప్పట్లో మరి అన్ని అరువు తెచ్చుకునేవే కనబడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కువ కాలం ట్రావెల్ చేసే పరిస్థితి ఇండస్ట్రీతో ఉండదు. కాబట్టి రాగానే మనం ఇక్కడ ఇంతవరకే ఉండాలి, ఇక్కడ వరకే మన జర్నీ ఉంటుంది అనేది ఫిక్స్ అవ్వాలంటే వాళ్ళకి మెంటల్లీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఆ ప్రిపరేషన్ కాకుండా వీళ్ళకి మబ్బుల్లో సినిమాలు చూపించేసేసి అంటే పూర్తిగా వాళ్ళ లైఫ్ అంతా కూడా తారుమారు అయిపోయిన పరిస్థితులు అమ్మాయిలు లేరంటారా? అంటే ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక 100 మంది అమ్మాయిలు ఉన్నారండి, దాంట్లో 90 మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కదా. మరి 10 మంది అది ఆ 10 అనేది ఎక్కడైనా ఉంటుంది కదా. ఈవెన్ యాంకర్స్ మీ న్యూస్ లీడర్స్లో ఉండొచ్చు, మీరు టాప్ అయి ఉండొచ్చు, మీతో పాటు వచ్చిన అమ్మాయికి పెద్దగా పేరు రాకపోవచ్చు. సో అట్లాంటివి ఇక్కడ కూడా ఉంటాయి కదా, ఎక్కడైనా ఉంటాయి, జాబ్లో కూడా ఉంటాయి, సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, 2 చోట్ల ఉంటాయి కదా. ఎక్కడైనా సమస్య ఉంటుంది, ఓన్లీ ఇండస్ట్రీ కాదు, ఎక్కడైనా సమస్య అనేది ఉంటుంది. ఆ సమస్య నుంచి నీ తెలివితేటలతో నువ్వెలా బయటపడుతున్నావు, లేదంటే నువ్వెలా దాన్ని తీసుకుంటున్నావు అనేది నా క్యారెక్టర్ మీద నాకు ఉంటుంది, మీ క్యారెక్టర్ మీద మీకే గ్రిప్ ఉంటుంది. అది వేరే వాళ్ళ మీద తోయడానికి లేదనేది నా ఉద్దేశం. కాకపోతే మా ఇండస్ట్రీ తరపు నుంచి నేను ఒక్కటి చెప్పేది ఏంటంటే, మా వాళ్ళు చాలామంది మంచి డైరెక్టర్స్ ఉన్నారు, చాలామంది డైరెక్టర్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఏమండి 100 మంది మగాళ్ళలో మేము 1-2 ఆడవాళ్ళు ఉంటామండి, వాళ్ళు అంత బాగా చూసుకోకపోతే మేము ఎందుకు వాళ్ళతో ఉంటాం చెప్పండి. కాకపోతే ఎక్కడో ఒక ఎదవ ఉంటాడు, ఆ ఎదవ గురించి మొత్తం ఇండస్ట్రీ అంతా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఒక్క ఎదవని పురుగు వేరినట్టు వేరేయడానికే మా వాళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి కూర్చున్నారు. ఆ టీం వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అంటే నేను పర్సనల్గా పాపం ఇంకా నేను ఆ టీంని కలవలేదు కనుక చెప్తున్నాను, ఏ అమ్మాయి అయితే కంప్లైంట్ ఇస్తుందో ఆ అమ్మాయి డీటెయిల్స్ సీక్రెట్గా ఉంచాలి. అవతల వాళ్ళకి కానీ బయట డైరెక్టర్లు కానీ మనుషులు కానీ తెలియకూడదు. ఎందుకంటే సీక్రెట్ గా ఉండాలి. అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ సీక్రెట్ గా పెట్టాలి. పెట్టలేదనుకోండి రేపు ఈ అమ్మాయికి వేషాలు ఇవ్వరు, ఈ అమ్మాయికి వేషాలు ఇవ్వరు, ఈ అమ్మాయిని కొంచెం తొక్కేయడానికి చూస్తారు. సో అలా కాకుండా సీక్రెట్గా అతనికి కూడా పనిష్మెంట్ దీని వల్ల ఇస్తున్నాం అని తెలియకుండా ఏరి పాడేస్తారు అనుకోండి, ఆ 1, 2, 3, 4 ఎవరైతే ఆ పురుగులు ఉన్నాయో అవి వేరి పాడేస్తే ఇండస్ట్రీ చాలా ఫ్రెష్. ఇన్ని సినిమాలు ఆ మనుషుల మెంటాలిటీలు ఇలా ఉండాలి, లేదంటే సమాజంలో కోణాలన్నింటినీ ప్రతిబింబించే సినిమాల్లోనే నిజంగానే మీరు అన్నట్లుగానే ఇన్ని పురుగులు ఉన్నాయా అనేది ఒక రకంగా భయమేస్తూ ఉంటుందేమో. రైట్ అండి, హేమ గారు మీతో మాట్లాడడానికి ప్రణయ్ ఫోన్ లైన్ లో ఉన్నారు ఒక ఆయన. నమస్తే అండి ప్రణయ్ గారు, మాట్లాడండి. హలో హేమక్క. చెప్పినా
అక్క నీ మాట వినగానే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అక్క. నేను కూడా తెలుగు సీరియల్ ఆర్టిస్ట్నే. ఓ గుడ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ ఉమెన్స్ డే అక్క. థ్యాంక్ యూ సో మచ్ బేటా. అక్క మీరు ఒక చెప్పిన పాయింట్ నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ప్రజెంట్ ఇండస్ట్రీలో మీరు అన్నట్టు తెలుగు వాళ్ళకంటే పక్కన చెన్నై వాళ్ళే కానీ మన కన్నడ వాళ్ళే కానీ వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్ ఇస్తున్నారు. అవును. వాళ్ళతో పాటు మమ్మల్ని కాల్ కాస్టింగ్ వెళ్తున్నాము, కానీ చెన్నై వాళ్ళకి కన్నడ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అవును. ప్రజెంట్ నేను ఇప్పుడు 2 సీరియల్స్ చేస్తున్నాక థర్డ్ సీరియల్కి వెళ్తే కూడా అసలు మాకిచ్చే వాళ్ళకిచ్చే రెమ్యూనరేషన్ లో మాకు ఆఫర్ ఇవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన పాయింట్ నిజంగా చాలా కరెక్ట్ అక్క. బయటకు చెప్పలేకపోతున్నాం, బట్ మేము చాలా బాధపడుతున్నాం ఆ విషయంలో. మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే మాలాంటి వాళ్ళు మీ వెనకాల చాలా మంది ఉంటాము. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. భగవంతుడి దయ వల్ల మన అసోసియేషన్ అంతా మంచిగా జరిగి స్ట్రాంగ్ అయితే గనక ఈ డిసిషన్ తొందరలోనే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఏ ప్యానెల్ వచ్చినా సరే, అంటే ఆ ప్యానెల్ నుంచి ఈ ప్యానెల్ నుంచి అందరూ కలిసి మళ్ళీ ఒక టీమ్గానే ఏర్పడాలి. ఆ టీం వచ్చిన తర్వాత ఆడ మగ తేడా లేకుండా మన ఆర్టిస్టులనే 90% పెట్టుకునేటట్టు, కావాలంటే కాళ్ళు పట్టుకుని బతిమాలదాం, డైరెక్టర్లను బతిమాలదాం, హీరోలను బతిమాలదాం, మనకే వేషాలు వచ్చేటట్టు ట్రై చేద్దాం నాన్న. విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్. గతంలో తెలుగు ఇండస్ట్రీ అంటే తెలుగు వాళ్ళతో మాత్రమే ఉండేది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అక్కడక్కడ చుట్టుపక్కల తెలుగు వాళ్ళు ఏం లేదండి. ఇప్పుడు పాపం వాళ్ళని మా డైరెక్టర్స్ని వీళ్ళని అనడానికి కూడా లేదు. ఎందుకంటే మనం ఒక భాషలో సినిమా తీయట్లేదు, ఎందుకంటే బడ్జెట్లు సరిపోవట్లేదు. మనం చేసిన సినిమా మన కన్నడలోని రిలీజ్ చేయాలి, చెన్నైలోని రిలీజ్ చేయాలి, ఇంకా గిపాన్లో కూడా రిలీజ్ చేస్తున్నారు మన సినిమాలు. అలాంటప్పుడు ఏంటంటే బిజినెస్కి కావాలి కనుక సో అక్కడి నుంచి ఒక ఇద్దరిని, ఇక్కడి నుంచి ఒక ఇద్దరిని అట్లా తీసుకుంటున్నాను. నేను కాదని అనట్లేదు. మొత్తానికి 90% అంటే చిన్న చితక క్యారెక్టర్లకు కూడా అక్కడి నుంచి అంత డబ్బులు పెట్టి తెచ్చుకుంటారే. మన పిల్లలకి, మన ఆడపిల్లలకి ₹1 ఇవ్వడానికి ఏంటయ్యా బాధ అంట. అయితే హేమ గారు, మీరు మహిళల కోసం, మహిళా హక్కుల కోసం, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం, వాళ్ళ ప్రాధాన్యత కోసం మీరు ఒకవైపు పోరాడుతున్నారు. బట్ ఇండైరెక్ట్ గా మీకు ఇప్పుడు ప్రణయ్ మాట్లాడేది చూస్తుంటే ఒక రకంగా ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు అబ్బాయిల్లో కూడా ఇలాంటి బాధ ఉంది, వాళ్ళు బయట పడట్లేదు, రైట్? ఒక రకంగా మీ వెనక వీళ్ళందరూ కూడా వచ్చే పరిస్థితి అయితే 100% ఉందండి. సత్యనారాయణ గారు విజయనగరం నుంచి కాల్ చేశారు, మాట్లాడండి సత్యనారాయణ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే. రైట్, లైన్ కట్ అయినట్టుంది. పాపం సిగ్నల్ సరిగ్గా లేదు, సారీ అండి, సిగ్నల్ సరిగ్గా లేదు, ఏమనుకోకండి. ఓకే అండి. అయితే సమస్యలన్నీ మనకి ఒక పెద్ద కుప్పలాగా కనబడుతున్నాయండి, అంత ఈజీ అయితే కాదు. దాంతో పాటుగా ఒక మహిళ బయటికి రావడం, ఈరోజు ఫట్మని ఒక మూవీ అసోసియేషన్ సంబంధించి అక్కడ ఒక పేరు కనబడుతుంది, ఒక ముఖం కనబడుతుంది అంటే అది హేమ గారు మాత్రమే. బట్ ఎదుర్కోవాల్సిన సమస్యలు, ఫేస్ చేయాల్సినవి కూడా చాలా ఉంటాయి. ఏమన్నా ఫేస్ చేశారా అసలు ఈ 2 ఏళ్లలో కానీ? ఇప్పుడు చేస్తూనే ఉన్నాను కదండి, ఇప్పుడు కూడా మా శివాజీ రాజా నిజంగా చాలా మంచి పని చేశారు. నరేష్ గారు వాళ్ళిద్దరూ కలిసి 1.5 year సూపర్గా చేశారండి. ఎందుకంటే ఒక చాలా డబ్బులు లేని పరిస్థితుల్లో ఒక మాని హ్యాండ్ వర్క్ చేసుకుని దాన్ని ఇంత డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఫంక్షన్స్ ఇస్తున్నారు, బైక్లు ఇచ్చారు, ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు నేను వాళ్ళతో శివాజీరాజా ఏ పని చెప్తే ఆ పని, అంటే ఎంత స్ట్రైట్గా అంటే అంత వెళ్ళి చేసుకొచ్చేదాన్ని, అంటే మగాళ్ళ కంటే ఫాస్ట్గా బాగా చేసుకొచ్చాను. అలాగే నరేష్ గారు ఏదైనా పని చెప్తే ఆయన పనులు కూడా నేను అంత బాగా చేశాను. ఎందుకంటే ఇదంతా టీం వర్క్ అండి. వాళ్ళు ఏంటంటే మీరు ఈ పని చేయండి, మీ ఈ పని చేయండి, ఇది అని డివైడ్ చేసుకుంటాం. సో నేను అన్ని పనుల్లోని నేను సిన్సియర్గా వర్క్ చేశాను. ప్లస్ తను ఏదైనా డొనేట్ చేయాలన్నా, ఏదైనా కావాలన్నా, ఫండ్ రైజింగ్ చేయాలన్నా తనతో పాటు నేను ఒక చేసాను. ఏమో తను అందరూ కలిపి ఒక ₹10 తేగలిగితే నేను అట్లీస్ట్ ₹2-3 తేగలిగాను. సో ఇంత చేసిన తర్వాత కూడా నన్ను ఎలా మర్చిపోయారు, నాకు మాట ఇచ్చి నన్ను ఎందుకు ఇది చేశారని అర్థం కాలేదు. కానీ అయినా కూడా నాకు కోపం రాలేదు. ఈ రోజు మీరు ఇద్దరినైతే పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు, ఆ ఇద్దరిలో కూడా విభేదాలు వచ్చాయి. మరి అవెంత వరకు విభేదాలు వచ్చాయి. నేనేమంటున్నానంటే ఒక 10 మంచి పనులు చేసేటప్పుడు ఒకటి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మా అసోసియేషన్కి నా 800 మందికి 100 మందిని తీసేసిన 800 మందికి మంచి చేస్తున్నప్పుడు నేను వాళ్ళని మెచ్చుకునే తీరాలండి. అందుకని నేను మెచ్చుకుంటా, ఏం పర్లేదు. నేను ఇప్పుడు మళ్ళీ నేను గెలిచాను అనుకోండి, ఇప్పుడు ఎవరు ఆ ప్యానెల్ నుంచి ఈ ప్యానెల్ నుంచి ఎంతమంది వస్తే అంతమందితో నేను ట్రావెల్ చేయాలి కదా. సో అందుకని నాకు
బాగుంది. అంటే ఒక్క రూపాయి కూడా తేని వాళ్ళకంటే కూడా మా వాళ్ళు చాలా చేస్తున్నారు ఇండస్ట్రీకి, చాలా చేశారు మా అసోసియేషన్ కి. అది నేను అలాగే మీలాగానే చాలా సందర్భాల్లో బయటకు వచ్చి గట్టిగా తన గొంతు కూడా వినిపించారు అపూర్వ గారు. అపూర్వ గారు మాట్లాడే ఉన్నారు. అపూర్వ గారు హాయ్ అండి. థ్యాంక్స్ డార్లింగ్. ఎలా ఉంది హెల్త్ ఎలా ఉంది? కోల్డ్ ఓకేనా? ఇంకా తగ్గలేదు హేమ, లేకపోతే వచ్చేదాన్ని డెఫినెట్ గా. నేను రమ్మన్నాను యాక్చువల్ గా, ఇద్దరం కలిసి వద్దాం అనుకున్నా. అంటే తనను కూడా పిలిచారు ఛానల్ వాళ్ళు. తనకు ఒంట్లో బాగాలేదు, బాగా కోల్డ్ గా ఉంది. అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే అండి, థ్యాంక్ యూ అపూర్వ గారు. మీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. అందుకే మళ్ళీ ఒకసారి ఏదో అంటారు కదా, పాత చిట్టా తిరగవేస్తున్నాం అని. మరో 3 రోజుల్లో మీకు కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా మంది మహిళలు కూడా అవసరమైన కీలకమైన డే లాగా ఉంది ఈ రోజు అయితే. అపూర్వ గారు ఎన్నో సమస్యలు చూసారు. అయితే ఒక్కటి అడుగుతాను, నటనలో మన వాళ్ళు చాలా పరిపక్వత కలవాళ్ళు. అన్ని కూడా నటన అంటే 16 కళలు అన్ని కూడా వచ్చి ఉండాలి. 9 కళలు అనుకుంటా, నవరసాలు పండించగలగాలి అంటారు కదా. అన్ని పండించగలిగిన వాళ్ళు ఉన్నా సరే ఒక రకమైన వల్గారిటీ కనబడే క్యారెక్టర్స్ కి మాత్రమే తెలుగు మహిళలని ఒకవైపు పడవేస్తున్నారు, మరోవైపు గౌరవం అనేది దక్కట్లేదు ఇండస్ట్రీలో. మీరేమంటారు? అంటే బయట సమాజంలో బయట ఉద్యోగాలు చేసుకునే మహిళల గౌరవం ఎలా ఉంది, మీ గౌరవం విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంది? అంటే అండి, తెలుగు ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు అంటే, నేను ఓన్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జోనే మాట్లాడుతున్నానండి, వేరేది మాట్లాడట్లేదు. అంటే హీరోయిన్స్ అవంతా ఏం మాట్లాడట్లా, ఇవి మాట్లాడుతున్నా. దీంట్లో అండి ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు అని, సుధా గారు, ప్రగతి గారు, ఇప్పుడు హేమ, వీళ్ళంతా చేసిన అవి మంచి క్యారెక్టర్సేనండి. మదర్ క్యారెక్టర్ చేసిన, వదిన క్యారెక్టర్ చేసిన, సిస్టర్ క్యారెక్టర్ చేసిన, కైండ్ ఆఫ్ సపోర్టింగ్ రోల్స్ అన్ని కూడా మంచి క్యారెక్టర్స్ ఏనండి, మంచిగా చూపించారు. అక్కడికి ఆ ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. ఒకప్పుడు ఐ మీన్ 90s 80s లో అట్లాగా ఓ అత్తగారంటే శారీ కట్టుకోవాలి, ముడి పెట్టుకోవాలి, అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు నార్మల్ లైఫ్ లో కూడా అట్లా లేరు కదండి. చుడిదార్ వేసుకుని, హెయిర్ లీవ్ చేసుకుని, అంటే ట్రెండ్ ఎలా ఉందో అలాగే సినిమాల్లో కూడా చూపిస్తున్నారండి. సో అది అంటే క్యారెక్టర్ ఎలా చూపించారు, గ్లామర్ గా చూపించారా ఇంకొకటా అని కాదు, బట్ క్యారెక్టర్ లో డెప్త్ ఉందా, అది మంచి పర్ఫార్మెన్స్ కి చాయిస్ ఉన్న క్యారెక్టరా లేదా అని చూసుకుంటే చాలండి. కాకపోతే ఇక్కడ ఇంకొక బ్యాడ్ ఏంటంటే అండి, ఇండస్ట్రీ అనేది ఒకసారి ఒక క్యారెక్టర్ మన అందులో చూపించారు అనుకోండి. సపోజ్ నేను అల్లరి మూవీ చేశానండి, అల్లరి మూవీ చేసినప్పుడు అందులో నాది ఆంటీ క్యారెక్టర్. సో నెక్స్ట్ నేను ఒక 2 సినిమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మీరు చిన్నమ్మాయి కదా, మీరు ఎందుకంటే ఇంత పెద్ద ఆంటీ క్యారెక్టర్స్ వేస్తున్నారు, మీకు గ్లామర్ రోల్స్ బాగానే ఉంటాయి కదా అని చెప్పి ఏదైనా గ్లామర్ రోల్ వాళ్ళు ఆఫర్ చేశారనుకోండి, మన పీపుల్ ఎలా అంటే ఒక క్యారెక్టర్ అలవాటు అయిపోతే దాన్నే చూస్తుంటారండి. ఆ షేడ్ లో బయటికి రారు వాళ్ళు. ఆ క్యారెక్టర్ సక్సెస్, నేను కామెడీగా సక్సెస్ అయ్యాను, ఇంకా నేను కామెడీ ఆవిడ క్యారెక్టర్ సక్సెస్ అయ్యేసరికి అవే క్యారెక్టర్స్ రావడం మొదలు పెడతారు. అదొకటే తప్పితే, కాకపోతే ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తున్నాం అనుకోండి, మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే మేము ఎంత దూరం వచ్చాము, ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నప్పుడు పర్లేదు, తను విలన్ కి బాగుంటుంది, సిస్టర్ లాకి బాగుంటుంది, మదర్ కి బాగుంటుంది, ఇలా కైండ్ ఆఫ్ వేరియేషన్స్ తీసుకోగలుగుతాయండి. వెరీ గుడ్. ఇది నా ఫస్ట్ క్వశ్చన్ కి మీరు ఇచ్చిన ఆన్సర్. సెకండ్ అడిగాను, సమాజంలో మిగతా ఉద్యోగాలు చేసుకునే మహిళలకి, సమాజంలో లేదంటే ఒక హౌస్ వైఫ్ గా ఉండే మహిళలకు ఉండాల్సిన గౌరవం సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు కూడా అంతే దక్కుతుందా? కనీసం మీరు ఒక ఫంక్షన్ కి మీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదంటే ఫ్రెండ్స్ తో బయటికి అలా షికారుకి వెళ్ళినప్పుడు, ఇలాంటి సందర్భంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందా? చెప్తానండి, క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు జనరలీ ఇండస్ట్రీ లేడీస్ అన్నప్పుడు కొంచెం తక్కువ చూపే ఉంటుందండి. అంటే సినిమా వాళ్ళు అంటే ఏదో క్రైమ్ చేసే లేడీస్, సినిమా వాళ్ళ క్యారెక్టర్ అంటే బాగుండదు అన్నట్టు ఉంటారు. బట్ కాకపోతే అండి, ఎట్ ద సేమ్ టైం మాకు ఇచ్చే రెస్పెక్ట్ కూడా అంతే ఎక్కువ ఉంటుందండి సొసైటీలో. ఇప్పుడు ఎవరైనా మిగతా వాళ్ళు వెళ్ళినప్పుడు ఇచ్చే రెస్పెక్ట్ కి మాకు ఇచ్చేదానికి
ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుందండి. మీరు ఒక షాప్ కి వెళ్ళారు అంటే అందరినీ పక్కకు తోసేసైనా సరే మిమ్మల్ని లోపలికి పిలుస్తారు. యా అంతే అండి. కొంచెం ఏమంటారండి, కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి అంటారు కదా. సో ఆ సాటిస్ఫాక్షన్ అప్పుడు ఒకళ్ళిద్దరు ఎవరు వెనక తిట్టినా కూడా పెద్దగా బాధ అనిపించదండి. బట్ ఎవరన్నా తిడితే బాధ అనిపించదు, కానీ కొన్ని సందర్భాల్లో మీరు కూడా ఈ మధ్య కొన్ని కేసులు కూడా పెట్టారు కదా, చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము అని. బట్ ఇలాంటి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? అదే అండి, తెలియనోళ్ళు మాట్లాడారు అంటే పర్లా వీ కెన్ టేక్ ఇట్ గ్రాంటెడ్లీ. అంటే కొన్ని తెలియదు కదా మన గురించి, తెలియనోళ్ళు మాట్లాడారు అంటే ఓకే తెలియదు కాబట్టి మాట్లాడతారు, కామన్ అని తీసుకోవచ్చు. బట్ తెలిసి మన పక్కన ఉన్న పీపులే మాట్లాడినప్పుడు కొంచెం బాధేస్తుంటుంది. అప్పుడు అది వాళ్ళకి ఏంటంటే ఓకే ఓ మనిషిని సాధించాలి కాబట్టి అది రైట్ ఆర్ రాంగ్ ఏదో ఒకటి ఓ ఎలిగేషన్ అంటే ఏమంటారు ఒక అభాండం ఒకళ్ళ మీద వేసేస్తే దెన్ విల్ సీ లాటర్ అంతే. అందులో సినిమా వాళ్ళు అన్నప్పుడు వ్యూస్ ఎక్కువ కదండి జనాలకి. అప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పీపుల్ కి బాగుంటుంది, ఛానల్స్ కి బాగుంటుంది అంతే. అంటే దీన్ని ఎదుర్కొనే క్రమంలో మీరు అసలు అంటే ఫ్రాంక్ గా చెప్పండి, ఈ గాసిప్స్ ని ఎంజాయ్ చేస్తారా లేదంటే ఖచ్చితంగా వీళ్ళు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటారా? ఏమంటే నిజం లేనప్పుడు మేము ఎందుకు తీసుకుంటామండి దాన్ని? ఇప్పుడు మేము ఏదైనా చేసి ఎవరన్నా అన్నప్పుడు డెఫినెట్ గా మేము వీఆర్ రెడీ టు టేక్ ఇట్. బట్ అది దాంట్లో నిజం లేనప్పుడు ఎవరు అబండాలు వేస్తే ఎందుకు తీసుకోవాలి? నేనైతే తీసుకోనండి. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అంతే. ఖచ్చితంగా ఎవరో తీసుకోకూడదు. ఈ మధ్యకాలంలో థ్యాంక్ యూ అండి అపూర్వ గారు ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీతో మాట్లాడడానికి కృష్ణారావు గారు మూవీ అసోసియేషన్ మెంబర్ ఫోన్ లైన్ లో ఉన్నారండి. నమస్తే అండి కృష్ణారావు గారు. కృష్ణారావు గారు, మహిళా దినోత్సవం రోజు కూడా మేము ఒక పురుషుడి వాయిస్ తీసుకోవాలనుకుంటున్నాం. ఓకే అండి కృష్ణారావు గారు, మహిళలకి అంటే అన్ని చోట్ల ఎంతో కొంత పరాభవాలు చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మన మహిళలు 2018 అంతా ఎదుర్కొన్న సమస్యలు మనం చూస్తూ వచ్చాం. ఒక పురుషుడిగా మీరు కూడా ఫ్రాంక్ గా చెప్పండి, నిజంగా మహిళలకి చక్కటి గౌరవం అందుతుందా? మీ ఇంట్లో డైరెక్ట్ చెప్తున్నా, మీ ఇంట్లో మీ మహిళలకి మీ వాళ్ళకి అందే గౌరవం బయట ఇండస్ట్రీలో ఎదురొచ్చిన మహిళలకు అంతే ఇస్తున్నారా మీరంతా పురుషులు? ఏమండి దయచేసి ఒక మాట చెప్తానండి. నేను ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రభాకర్ రెడ్డి గారి అబ్బాయినండి, సినిమా యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి అబ్బాయినండి. ఓకే అండి, గ్రేట్ గ్రేట్. కృష్ణారావు గారు చెప్పండి. అసలు మా ఫామ్ అయింది మాకు ట్విన్ క్లబ్ అని చెప్పేసి అక్కడి నుంచి ఫామ్ చేశారండి. ఇప్పుడు బయలాతో నా పేరు ఉంటుంది కృష్ణారావు అని చెప్పేసి. నేను ప్రభాకర్ రెడ్డి గారి దత్తపుత్రుడు అండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫామ్ చేసింది మేము 1993 ఆగస్ట్ 23. అప్పుడు ఏంటంటే మెడ్రాస్ లో ఆంధ్ర క్లబ్ లో అందరూ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారా, ఇక్కడ ఎక్కడ తెలియట్లేదు అని చెప్పేసి కావాలని చెప్పేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫామ్ చేశారండి. హేమ గారు వింటున్నారా? నేను బాగా వింటున్నాను సార్, ఎక్కడైనా పాయింట్ దొరకాలి కదా నాకు. అదే అంటే మీరు చెప్పినట్లుగా 93లో మూవీ అసోసియేషన్ ఫామ్ చేస్తే దాదాపుగా 2016 వరకు కూడా అందులో ఒక మహిళ లేరనుకుంటా. చెప్పింది అండి, ఇది ఫామ్ చేసినప్పుడు కేపీ తిలక్ గారు ప్రభాకర్ రెడ్డి గారికి ఐడియా వచ్చిందండి. అసలు మా అనేది ఐడియా వచ్చింది కేపీ తిలక్ గారికి అండి. మా డాడీ అంటే ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు మీ బయలాన్స్ నా పేరు ఉంటుంది చూడండి, ఏవి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అని ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే అప్పుడు అసలు కృష్ణారావు గారు మనకి సమయం లేదు కాబట్టి సూటిగా మాట్లాడుకుందాం. నిజంగానే అంతటి గౌరవం అందుతుందా? నిజంగా మీ మనసుకి నిజంగానే గౌరవం అందట్లేదు? ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా మహిళలే, వాళ్ళు కళ కోసం వస్తున్నారు, కడుపు కోసం వస్తున్నారు అనేది గనక ఆలోచిస్తే అయ్యో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. చెప్పాలంటే ఒకప్పుడు పిల్లలు ఇవ్వడానికి ఆడపిల్లల్ని సినిమా వాళ్ళు చేసుకోవడానికి భయపడేవాళ్ళండి, మగాళ్ళకి హీరోలకి పిల్లలు ఇవ్వడానికి. అట్లాంటిది ఇప్పుడు హీరోలు కూడా వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లలు కూడా సినిమాలో తీసుకొస్తున్నారు అంటే దట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇదండి. పరిస్థితిలో మార్పు వచ్చిందంటారు? మార్పు వచ్చింది, కాకపోతే ఏంటంటే ఈ సోషల్ మీడియా కొత్త అనవసరమైన గొప్పట్టిస్తుందండి. కరెక్ట్ అండి, మీరు చెప్పింది కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే నేను కాపు అండి, నేను కాపుని, మీరు కాపు, నాకు తెలుసు, నేను అన్ని మీ గురించి నాకు తెలుసు.
నేను ఎప్పుడు మాట్లాడలేదు మీతో, నేను ఇప్పుడు దొరికారు కాబట్టి. ఓకే అండి, అంటే అంటే అదే ఇండస్ట్రీలో మళ్ళీ ఇదొక పెద్ద చర్చ అవుద్దండి ఇప్పుడు మనం పరిచయంగా సపరేట్ గా మాట్లాడుకుంటాం. ఇది ఖచ్చితంగా ఇదో పెద్ద చర్చ అవుద్ది ఇండస్ట్రీలో నిజంగా. అంటే ఇప్పటి వరకు మహిళా దినోత్సవం రోజు మహిళల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఆ దినోత్సవం లేదు కాబట్టి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కృష్ణారావు గారు ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు. అలాగే హేమ గారు ఇప్పుడు ఆయన ఒక పాయింట్ రైజ్ చేశారు, పెళ్లిళ్ళ విషయం వచ్చేటప్పటికి నిజంగా అంటే ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వడం కష్టం, వాళ్ళ పిల్లల్ని కూడా బయట సమాజం చూసే తీరు కూడా వేరు అంటూ ఉంటారు. అలాంటిది ఎదుర్కొంటారా? నేను అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు 2008లోనో 9లోనో ఏవో జరిగినాయి నాకు తెలియదు కానండి, ఇప్పుడు మాత్రం 19లో సూపర్గా ఉన్నారండి. మనకి ఆల్మోస్ట్ ఇందాక ఆయన ఒక పాయింట్ చెప్పారు, మన హీరో పిల్లల్ని కూడా హీరోయిన్లుగా పంపిస్తున్నారంటే ఇండస్ట్రీ అంత పిచ్చిది లేకపోతే చెత్తది అయితే పాపం వాళ్ళు మాత్రం ఎందుకు చేస్తారు చెప్పండి. పైగా చదువుకున్న అమ్మాయిలు వస్తున్నారు, అబ్బాయిలు వస్తున్నారు, కరెక్టర్ పిల్లలు వస్తున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ పిల్లలు వస్తున్నారు, బిజినెస్ మ్యాన్ పిల్లలు వస్తున్నారు ఇండస్ట్రీకి. సో ఇండస్ట్రీ చాలా మారిందండి. తర్వాత డైరెక్టర్స్ కూడా మారారు, యంగ్ యూత్ డైరెక్టర్లు వచ్చారు. వాళ్ళకి ఈ అమ్మాయిని మాట్లాడదామా లేదు ఇంకొకటి గెలుకుదామా లేదు, వాళ్ళకి అంత టైం లేదు, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు ఇది వరకు దాసనారాయణరావు గారికి ఇన్ని సంవత్సరాలు ప్లాన్ ఉండింది, ఇది ఓకే నేను అన్నాను. బట్ సమాజం చూసే తీరు వేరు, అందరూ కూడా ఇప్పుడు ఇందులో ఎలా వస్తున్నారు, బయట ఉండే వాళ్ళు కూడా అలా ఉంటున్నారు, ఇదంతా ఓకే. కాకపోతే హీరోలు పిల్లలు రావడానికి అవకాశాలు ఉంటున్నాయి కానీ హీరోయిన్స్ ఇందులో చేసిన యాక్ట్రెస్ పిల్లలు మాత్రం క్లిక్ అవడానికి అసలు ఆస్కారమే లేదు. ఒక హీరోయిన్, ఒక టాప్ హీరోయిన్ గా చేసిన వాళ్ళ కొడుకు గాని కూతురు గాని హీరోయిన్ గా రావడానికి మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు ఇండస్ట్రీ అనేది కూడా ఉంది. ఎవరో కాదు, ఒక సందర్భంలో జయసుధా గారే అన్నారు నా ఇంటర్వ్యూలో. యా అంటే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు నేను ఉన్నాను మొండిదాన్ని, దెబ్బలాడతానని తెలుసు, లేకపోతే ఏదన్నా తప్పు జరిగితే ఖండిస్తుందని తెలుసు, నా రెమ్యునరేషన్ నాకు ఇవ్వకపోతే నేను ఊరుకోనని తెలుసు, అయినా నాకు ఇన్ని సంవత్సరాల నుంచి వేషాలు వస్తూ ఉన్నాయి కదండి. సో టాలెంట్ లక్, ఇక్కడ లక్ సెకండ్, టాలెంట్ ముందు. ఎవరైనా ఒక రికమెండేషన్ మీద ఒక క్యారెక్టర్ ఇప్పించవచ్చు, నేను బాగా యాక్ట్ చేస్తే నాకు 10 క్యారెక్టర్లు వస్తాయి. ఇక్కడ టాలెంట్ ఉంటే మాత్రం ఎవ్వరు ఏం చేయలేరండి. మరి అలా అనుకుంటే మొన్న విజయ్ దేవరకొండ రాలేదా? ఒక్క మాట, పొలిటికల్ గా కూడా అన్ని అవకాశాలు ఉంటున్నాయి, అబ్బాయిలకు ఉన్న అవకాశాలు ఉంటున్నాయి, మహిళలకి బయటకు వెళ్తే ఉండవండి. పొలిటికల్ గా కూడా ఉండవు, మహిళలకు అసలు నేను చెప్తున్నాను కదండి, ఇండస్ట్రీలో లేదు, బయట లేదు, అన్ని చోట్ల మనం ఎదుర్కొంటున్నాం, మనం లాక్కోవాల్సి వస్తుంది. ఈ రోజు కూడా నేను ఇది వరకు ఎలక్షన్స్ లో గెలిచేటప్పుడు కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నాను. నేను ఎందుకు ఆడవాళ్ళు ఉండకూడదు ఆఫీస్ బేరర్ గా, ఎందుకు ఉండకూడదు, 25 years నుంచి లేరు, ఇప్పుడు ఎందుకు అంటున్నారు వాళ్ళు. సో నేను ఎందుకు ఉండకూడదు అని దెబ్బలాడి నేను వస్తున్నాను. దెబ్బలాడి వచ్చే క్రమంలో ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు టాప్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఇప్పుడు మీరు పోటీ చేయబోతున్నారు, ఇప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఫైనల్ గా? నాకు అంటే నేను చాలా ఈజీ అని అనుకుంటున్నానండి, ఎందుకంటే ఒక వాయిస్ కావాలనేది మా 800 మంది డెఫినెట్ గా నన్ను కోరుకుంటారు అనుకుంటున్నాను. అదే కాకుండా ఇప్పుడు చూసారు కదా, ఈ మహిళలందరూ ఎవరైతే ఉన్నారో, మాకు ఒక 100 మంది 200 మంది ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా వెనకాల ఉన్నారండి, నాకు సపోర్ట్ చేసి నిలబెట్టారు. అలాగే నాకు నరేష్ గారు నాతో ఉన్నట్టే, శివాజీ రాజా గారు, శ్రీకాంత్ కూడా నాతో ఉన్నట్టే. కాకపోతే ఏంటంటే ప్యానెల్లో చిన్న పోస్ట్ నాకు వద్దు, నేను ఏదైనా చెయ్యాలి అంటే, నాకు వాయిస్ రేస్ చేయాలంటే నాకు ఒక పోస్ట్ కావాలి. అది కాకుండా 25 సంవత్సరాల నుంచి ఆఫీస్ బేరర్గా అమ్మాయిలు లేరు, వద్దు అని ఎందుకు అంటారు? సో డెఫినెట్గా నేను నిలబడతాను, గెలుపో ఓటమో పక్కన పెడితే నేను నిలబడతాను అన్నాను. సరే, ఇంతమంది ప్రేమను పంచుకున్న దాన్ని ఈజీగా గెలుస్తానని అనుకుంటున్నాను. విల్సి. ఓకే అండి, అంటే చిత్ర పరిశ్రమకు సంబంధించి మంత్రులు కూడా మహిళలు ఉంటే ఇంకా ఈజీ అవుద్దేమో మీకు. నిజమే, కరెక్ట్ కదా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హేమ గారు. మహిళా దినోత్సవం రోజు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలే కాదు, బయట ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా చాలా చాలా వివరంగా చెప్పారు. రైట్, ఇవన్నీ కూడా సాల్వ్ అవ్వాలి మరి అంచెలంచెలుగా, ఎందుకంటే ఒకేసారి ఏది కాదు కాబట్టి అంచెలంచెలుగా ఎంతవరకు అవుద్దో చూద్దాం. ఏ మహిళ కూడా బయటికి రాకుండా, ముఖ్యంగా ఒక డ్రీమ్ గర్ల్స్ లాగా, ఒక అందంగా గ్లామర్ డాల్స్ ని ఈరోజు సమస్యల మీద రోడ్డు మీదకి వచ్చేలాగా చూడకూడదు, ఆ పరిస్థితులు రాకూడదు అని కోరుకుందాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సినీ నటి హేమ గారితో చిట్ చాట్. కీప్ వాచింగ్ HM TV.